ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ లో నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తాము. అయితే ఇక్కడ మేము 30 సంవత్సరాల నుంచి జాతరలో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. గత 2 ఏళ్ల ముందర కూడా జోగిని చేయడం జరిగింది. ఆ జోగిని కూడా పోలీసుల సహకారంతో మేము ఆపాము. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏ జాతరలో కూడా ఏ ఆడపిల్లని జోగిని బస్విని మాతమ్మ పేరుతో ఎవరు బలి చేయరదని, అదే విధంగా ఈ జోగిని ఒక చట్టంని గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేసి ఉన్న జోగిలకు సాయం చేసి ఈ జోగిని వ్యవస్థ కాకుండా సహాయ సహకారాలు అందించాలి. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాలి. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలాగా చేయాలి. అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఈ రోజుకు ఇంకా చాలా మందిని చిన్నపిల్లల పెళ్లి చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం ఆపేయాలి. ఎందుకంటే మన జిల్లా మన రాష్ట్రము అందరము చిన్నపిల్లల పెళ్లి లేనట్టుగా మనందరం సహాయ సహకారాలతో గవర్నమెంట్ చట్టాలను ఇంప్లిమెంట్ చేసి ఈ రోజులలో చిన్నపిల్లల పెళ్లి చేస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో చైతన్యం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు సక్రమంగా పనిచేసి ఈ జోగిని బస్విని బాల్య వివాహాలు కాకుండా మూఢనమ్మకాలు నమ్మకుండా ప్రతి ఒక్క ఆడపిల్లని చదివించాలా, వాళ్ళని చదివినంత చదివించాలా, ఎదిగించాలా. మరి ఈ కార్యక్రమాలలో మాకు భాగస్వామ్యం అయ్యి గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించి మహిళలందరినీ అభివృద్ధి పథంలో చేర్పించే విధంగా చేయాలి. ఎందుకంటే ఈ మూఢనమ్మకాల ముసుగులో మేము దీంట్లో కింది దిగజారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే మన తెలంగాణలో 50,000 జోగిని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు న్యాయం చేసి కొత్త జోగిని కాకుండా ఈ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ మాకు సహాయ సహకారాలు అందించాలి. మరి ఇప్పుడున్న పరిస్థితులలో చాలా జోగినీలకి ఎలాంటి అవకాశాలు లేవు, ఉపాధి కూడా లేదు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించి కొత్త జీవితాన్ని నింపే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్కీమ్లు లేవు మా జోగినీలకి. ఆ స్కీమ్ అవకాశం కల్పించి జోగిని కాకుండా చూసి విధంగా చర్య తీసుకోవాలని ఒక గవర్నమెంట్ కమిషన్ కూడా వేసింది. జోగినీల మీద 18 జిల్లాలో జోగిని వ్యవస్థ ఉంది అని కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసులని మరి గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ దాని మీద దృష్టి సాధించాలి. ఎక్కడ ప్రతి జాగర్లో మరి జోగినీలు పోలీస్ క్యాంపుల ద్వారా కూడా అవేర్నెస్ చేసే బాధ్యత ఉండాలి. నారాయణపేట డిస్టిక్ లో గతంలో చాలా పోరాటాలు చేసినారు. నీ నేస్తం ప్రోగ్రాం ద్వారా ఈ మొత్తం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం, పోలీస్ శాఖ పెద్ద ఎత్తున చైల్డ్ మ్యారేజ్ మీద జోగిని మీద ఈ జరిగే కొన్ని అసమానతల మీద చేసినారు. ఇప్పుడు ఆ బ్రేక్ అయింది. అది కంటిన్యూ తెలంగాణ మొత్తంలో చేసి సామాజికంగా తెలంగాణలో మార్పు తీసుకురావాలని నేను డిపార్ట్మెంట్ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. జోగిని లేని రాష్ట్రంగా, జోగిని లేని జిల్లాలుగా, జోగిని లేని గ్రామాలుగా చూడాలని, అదే విధంగా బాల్య వివాహాలు నిర్మూలన చేయాలని, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో జీవించే విధంగా సహాయ సహకారాలు అందించాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను OMIF లో హెల్త్ వర్కర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ లింగంపల్లి జాతర మెయిన్ ఫోకస్ వచ్చేసి జోగిని వ్యవస్థని నిర్మూలించాలని మేము ఈ పోరాటాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కంటిన్యూగా మేము ఒక గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి దాన్ని మేము చెప్తా ఉన్నాము జనాలు. అలాగే జనాలు వచ్చి మూగ జీవాలను బలివ్వడం, మూఢనమ్మకాల పేరుతో జోయిని చేయడం, అలాగే మూగ జీవాలను బలివ్వడం జరుగుతుంది. ఈ మూగ జీవాలను బలివ్వకూడదు. వాటికి నోరు లేదు, అది మనకు ప్రశ్నించదు. కాబట్టి మనం ఆ విధంగా చేయడానికి ఉండదు. ఎప్పటికైనా మూగ జీవాలను బలించడం చట్టరీత్యా నేరం. కాబట్టి అది చేయకుండా ఉండండి. ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ మీరు ఇక్కడ ఈ జాతరలో ఎక్కడైనా వచ్చేసి జోగినీలను, లేకపోతే బస్విలను, దేవదాసులను, లేకపోతే నగ్నంగా పుట్టం కట్టడం, వేపాక్తో పుట్టం కట్టడం ఇలాంటివి ఏవైనా ఈ జాతరలో జరిగినట్లయితే మా క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇటు సమాచారాన్ని మా పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే మా క్యాంప్ ఆఫీస్ దగ్గర చెప్తే అటు సమాచారాన్ని మేము వాళ్ళకు తెలియపరిచి దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఈ జోగిని వ్యవస్థను నిర్మూలించాలని, అలాగే చిన్నపిల్లల్ని కూడా పెళ్లిళ్ళు చేయకూడదు. చిన్నపిల్లల్ని పెళ్లిళ్ళు చేసిన తర్వాత బాల్య వివాహాలతో కూడా వాళ్ళకు ఒకవేళ చేసినట్టయితే అటు చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళకు, పెళ్లి చేసిన వాళ్ళకు, తర్వాత వీళ్ళకి బాపన్నాయ వాళ్ళకు, లేకపోతే వంట చేసిన వాళ్ళకు, క్యాటరింగ్ వాళ్ళకు, మైకు, ఫోను, కెమెరా వీళ్ళందరికీ కఠినమైన శిక్ష ఉంటుంది. 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. కాబట్టి బాల్య వివాహాలని చేయకండి, పిల్లల జీవితాలను పాడు చేయకండి. ఖచ్చితంగా 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరాల అబ్బాయికి ఉన్నట్టయితేనే ఆ వివాహాన్ని చేయండి. తర్వాత ఎప్పటికీ కానీ ఇంట్లో ఎవరు లేని మేనమామతో కానీ, బావతో కానీ, లేకపోతే దేవుని పేరుతో కానీ అర్పించి జోగిని దేవదాసి పశువులను చేయరాదని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.